తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసము, కొత్త పింఛన్ల కోసము లక్షలాది మంది వెయిట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఇంకా ముందుకెళ్తే కొంతమందికి ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి భరోసా విషయంలో ప్రతి మహిళకి రూ. 2500 అలాంటివి ఎప్పుడైనా వస్తే మేము అది కోల్పోతామనేటువంటి భయంలో కొత్త జంటలు కనబడతా ఉన్నాయి. కొత్త జంటలు కూడా అనలేము. దాదాపు 7-8 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు లేని జంటలు కనబడతా ఉన్నాయి. నేను ఎక్కడ అంటే గజ్వేల్ మన చెరుకు శ్రీనివాసరెడ్డి దుబ్బాక ప్రచారానికి ఒక రోజు పోయిన. ఆ రోజు అక్కడ ఉన్న మహిళలంతా మీకు పవర్ ఇస్తాం కానీ మాకు ఇది చేయాలని 2 లిస్టులు పెట్టారు. దాంట్లో రేషన్ కార్డులు అనేది చాలా ప్రధానంగా ఉన్నది. ఓకే, ఎందుకంటే కొత్త జంటలు పెరిగినాయి, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టిండ్రు, అదే ఇంట్లో ఉండలేకపోతున్నారు అనేది ఒకటైతే వాళ్ళకి రేషన్ కార్డులలో పేర్లు తీసేసిండ్రు తల్లిదండ్రుల లిస్టులకి వెళ్ళి. ఓకే, సో ఇప్పుడు అవి నేను అనుకుంటున్న మొత్తము 6-7 లక్షల పైచిలకు అవుతుండొచ్చు కొత్త రేషన్ పూర్తి స్థాయిలో అయితే వాళ్ళకి వస్తాయి. ఇండ్లు కూడా ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరానికి 1,00,000 ఇండ్లు కావచ్చు, కానీ వచ్చే సంవత్సరానికి 2-3 లక్షల ఇండ్లు ప్రతిపాదన ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ మనకు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే పథకాల అమలులో రేషన్ కార్డుతో పాటు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని కూడా చూస్తారు. కేవలం రేషన్ కార్డు ఉంటేనే పేదవాళ్ళు అనేది ఏమి ఉండదు. రేషన్ కార్డులో 2-3 రకాలు ఉన్నాయి కదా. సో నిరుపేదలకు అందించేది ఇప్పటివరకు వైట్ రేషన్ కార్డు. సో ఎవరికి కూడా వాళ్ళ ఆర్థిక స్తోమతను మించిన కార్డు ఇవ్వరు. కార్డు వస్తుంది, అర్హత గల వారికి వస్తుంది. పథకాలు అది లేకపోతేనే వస్తాయి అనేది ఏం లేదు. గ్రామ సర్వే ఉంటుంది, గ్రామంలో రేపు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతాయి కాబట్టి మళ్ళీ సర్పంచ్లు వస్తారు, వాళ్ళు ఒక నూతన ఏదో పని చేయాలి. ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ కూడా సర్పంచ్ లోకల్ బాడీస్ కూడా మనకు ఇమీడియట్గా అడ్మినిస్ట్రేషన్కి అవసరం. ప్రతిది గ్రౌండ్ కావాలంటే ఆ స్థాయిలోనే వర్క్ జరగాలి. కొత్త నాయకత్వం వస్తే వాళ్ళకి పని చేయాలని తపన ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా ఈ మధ్యకాలంలో అవుతాయి. కాబట్టి పథకాల అమలు విషయంలో ఆర్థిక సమస్యలు లేవు. ఒకటి అది 55,000 నుంచి 60,000 కోట్ల వరకు మాత్రమే. ఓకే, సో దానికి కోట్ల బీజేపీ వాళ్ళు చెప్పినట్టు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు, బీజేపీ వాళ్ళు లెక్క చెప్తే 3 లక్షల కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తెస్తామంటాడు ఈయన సుక్క పైసి. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు చెప్పు. పెన్షన్స్ కూడా పెంచిన వాటితోనే వస్తాయి. దీనికి సంబంధించి ఒకటి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు లేకపోవడమే వీటన్నిటికి కారణము. పథకాల అమలుకు మనం అనుకున్న తీరుకు వస్తున్న రాబడికి తేడా ఉన్నది. ఉన్న సమస్యలెల్లా అప్పులకు వడ్డీలే 30-35 వేల కోట్లు అవుతున్నాయి వడ్డీలు. ఓకే, మనం ప్రతిసారి పవర్కు 35 crores పైకి మనం పీపీఎల్కి పే చేయాల్సి వస్తుంది. సరే జీతభత్యాలు అవన్నీ కామన్ ఎప్పుడు ఉండేవి, కానీ ఇప్పుడు ఈ నదులకు మన ఏంది ప్రాజెక్టుల కోసమని ప్రతిసారి ఒక 30,000-40,000 కోట్లు పెట్టేది. ఇప్పుడు అవి తగ్గిస్తాం, ఎట్లా అవి మిలుగుతాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్థిక దుబారాన్ని కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేస్తాం. బడ్జెట్లో ఒక 60-70% తగ్గితే మనకు ఒక 70-80 వేల కోట్లు మిగులు వస్తుంది. అదేం పెద్ద సమస్య కాదు. వచ్చేసారి నుంచి ఇంకా బాగా అవుతుండొచ్చు. కానీ అప్పులు తీర్చేది ఎట్లా అనే విషయంలో ఇప్పుడేం బాధ లేదు. అప్పులకు ప్రాజెక్టులకు తెచ్చిన తిప్పలు ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్లకు తెచ్చిన వాటికి ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది. కాబట్టి కొంత ఓపిక పట్టి డెఫినెట్గా అనుకున్నది చేయడానికి రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ కానీ వెనకడుగు చేసేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అశ్వరావుపేటకు సంబంధించినటువంటి ఎస్ఐ శ్రీనివాసు సూసైడ్ చేసుకుంటూ నా పైన వస్తున్నటువంటి ప్రెషర్ వల్లనే నేను చనిపోయినా అని చెప్పేసి అతను మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా రిలీజ్ అయింది. అసలు ఆ విషయంలో అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనుకోవచ్చు? ఆ విషయం అంటే ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది కాబట్టి దాని మీద డీజీపీ గారు, హోంశాఖ మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారే కాబట్టి అట్లాంటి వాటిని బేర్ చేసే అవకాశం ఉండదు డెఫినెట్గా. ఎందుకంటే పని ఒత్తిడి నేను అంటే ఈ మధ్య ప్రభుత్వంలో పార్టీ వచ్చినాక చూస్తున్నా కదా, అంతకుముందు కొంచెం ఎస్ఐలను కానీ సిఐలను కానీ దురుసుగా వివరించేది. ఓకే, ఏదైనా పని ఇట్లాంటి నష్టాలు జరిగితే పని ఒత్తిడి పెరిగింది అని అంటే క్రైమ్ రేటు పెరుగుతుంది అని అర్థం. తర్వాత డ్యూటీలు ప్రతి నాయకుల సెక్యూరిటీ ఎక్కువ ఉంటే పెంచాల్సి వస్తుంది. స్థానికంగా కూడా కొన్ని అంశాలు పెరుగుతున్నాయి కాబట్టి స్టాఫింగ్ను పెంచే ప్రయత్నం చేస్తే పని ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడు ఒక మండలానికి ఒకరే ఎస్ఐ ఉంటారు. సో డీల్ చేసే వ్యవహారాలు ఎక్కువ వస్తాయి. అలాంటప్పుడు రెండవ ఎస్ఐ ఆలోచన ఎట్లా చేయాలి, ఏ మండల పరిధిలో ఎట్లా డిమాండ్స్ ఉంటాయి అనేది కూడా చూడాలి.
సరే కొన్ని కారణాలేమో వివక్షతో కూడుకుని ఉంటాయి, కొన్ని ఏమో దురుసుగా వ్యవహరించడం. కొంచెం పోలీస్ అంటేనే కొంచెం మనకంటే ఎక్కువ మొండిగా ఉంటారు. ఎందుకంటే ఆ వృత్తికి కావాల్సిన ఓకే. నైపుణ్యం అది. ఇంకొక రకంగా చెప్పాలంటే. కర్కశంగా లేకుంటే ప్రేమతో చెప్తే దొంగ వినడు కదా. గోరుముద్దలు పెడతాను ఆయన దొంగ ఎక్కడ పోయిండో చెప్పు అంటే ఇంకా మన మీదనే ఉంటుందని పోలీసులు అంటుంటారు అప్పుడప్పుడు. సో పోలీసింగ్ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే స్టాఫింగ్ పెంచే విధంగా ఉంటే ఈ ప్రెషర్ తగ్గుతుంది. సో ఎస్సీ అనో బీసీ అనో ఎస్టీ అనో ప్రత్యేకించి ఏమంటాము ఒత్తిడి తీసుకొచ్చి అవమానపరచాలని ఏ ఆఫీసర్కి ఉండదు. కానీ కొన్ని సందర్భాలు అటుగా అనిపిస్తాయి. కొంచెం అలాంటివి వచ్చినప్పుడు మాత్రం సీరియస్గా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకాడ జరిగిన సంఘటన చూసినాం కదా, మనకు సంబంధించి చింతకాని మండలం మరియమ్మది, మనం ఏంది లాకప్ డెత్ ఆడగూడూరుకి సంబంధించి ఇట్లాంటి కొన్ని యాంగర్ను సామాన్యుల్లో కూడా పెంచుతాయి. పోలీసు ఏం చేస్తున్నారు ఇట్లా చేస్తారు అనేది వస్తుంది. సో ఆ విషయంలో అలా జరగాల్సింది కాదు. అసలు నేనంటున్నా ఎవ్వరు కూడా ఉద్యమకారులైనా విద్యార్థులైనా నిరుద్యోగులైనా లేకపోతే పోలీసులైనా ఇంకెవరైనా మహిళలైనా ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోవద్దు. ఒత్తిడిని భరించే మానసిక స్థితిని పెంచుకోవాలి. అంతేగాని ఆత్మహత్య వాటికి శరణ్యం కాదని నేను అంటా. అన్నిటికంటే ఎంతో బతుకును ఈడ్చలేని స్థితిలో కూడా చాలామంది తమ బతుకులను వైబ్రాంట్గా చేసుకున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చిన పెద్ద సమస్య కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తను నాలాంటి చెప్పినా కూడా ఇష్యూ మేనే మాట్లాడుతుంది. కాబట్టి వీటిని మనం దానికి మనము లంకె కట్టి చెప్పడం అనేది కాదు. కానీ చావు చాలా బాధాకరం కదా, దాని నుంచి కొంచెం ఆవేశం ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఓకే, ఎవరైనా సరే. నేను నా దృష్టిలో ఏంటంటే అసలు జంతువులు ఎంత నిక్షేపంగా బతుకుతున్నాయి, ఆత్మహత్య అనేది తెలియదు వాటికి. అసలు అంత ప్రికాసివ్గా ఉంటున్నప్పుడు ఇంత మంచి హోదాలు వచ్చి మిత్రుడు తన ప్రాణాన్ని తీసుకోవడం మాత్రం చాలా బాధాకరం. అట్లాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ప్రభుత్వం కూడా చూసుకునే పరిస్థితి ఉంటుందని నేను వారికి హామీ ఇస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.